యెజబెల్ నిన్ను ఏళ్తుంది అనేది నువ్వు తెలుసుకోవాలంటే కొన్ని సూచనలు చెప్తున్నాను, వెంటనే రాసుకోండి. టు అండర్స్టాండ్ దిస్, వన్ ఆఫ్ ద మేజర్ ఎఫెక్ట్ జెజబెల్ నీలో ఉన్నదప్పుడు నీకు చేసేది ఏంటంటే విగ్రహారాధన. దేవుని స్థానంలో వేరే తీసుకొస్తాం. దేవుని స్థానంలో ఏది పెట్టద్దు, దేవుని తప్ప వేరే దేనికి నమస్కరించద్దు. ఈరోజు చాలా మందికి యెజబెల్ చేసే పని ఏంటి తెలుసా? ఇట్ విల్ మేక్ యూ వర్షిప్ యువర్ ఓన్ టాలెంట్స్, యువర్ ఓన్ ఎబిలిటీ. ఈరోజు చాలా మంది నాకు నేను చేసుకుంటా కదా దేవుడు ఎందుకు, నాకు నేను ఉన్నా కదా దేవుడు ఎందుకు, దేవుడు చెప్పాల్సింది ఏంటి, నాకు చేత కాకపోతే దేవుని దగ్గర. నో నో నో, దట్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ జెజబెల్. అండ్ ఈరోజు బాధతో చెప్తున్నాను, కొంతమంది దేవుడి కన్నా ఆలయం ముఖ్యం. దేవుడి కన్నా ఆలయాన్ని పూజిస్తారంట, దేవుడి కన్నా సేవకుని పూజిస్తారంట. జాగ్రత్త, అలాంటి వారికి చెప్తున్నాను. జెజబెల్ ఆత్మ. వర్షిప్ గాడ్ అలోన్, గాడ్ అలోన్. సెకండ్, యెజబెల్ ఆత్మ వెంటాడేటప్పుడు ఒక వ్యక్తి దేహంలో తెలిసిపోతుంది ప్రొలాంగ్డ్ సిక్నెస్. ప్రొలాంగ్డ్ సిక్నెస్. ఒక వ్యాధి ఓరకపోదు, నువ్వు ఎన్ని మెడిసిన్స్ చేసినా, ట్రీట్మెంట్ చేసినా పోతలు మళ్ళీ వస్తుంది, పోతలు మళ్ళీ వస్తుంది, పోతలు మళ్ళీ వస్తుంది, పోతలు మళ్ళీ వస్తుంది. ప్రొలాంగ్డ్ సిక్నెస్ వస్తుందా? దట్స్ ద అటాక్ ఆఫ్ ద జెజబెల్. అదే సమయంలో జనరేషనల్గా వస్తాం. ఇదిగో మా అమ్మ ఇలా చచ్చిపోయింది, మా తాత ఇలా చచ్చాడు, మా సో ఇలా చచ్చిపోయాడు, ఇప్పుడు నాకు ఇలాగ వచ్చింది. దట్స్ ఎఫెక్ట్ ఆఫ్ జెజబెల్. అండ్ అగైన్ స్ట్రేంజ్ సిక్నెస్. ఏంటి విచిత్రమైన జబ్బు, ఏంటి ఈ జబ్బు, ఏంటి ఈ జబ్బు నాకొక్కడికే రావాలి ఏంటి? బీ కేర్ఫుల్, దట్స్ అటాక్ ఆఫ్ ది జెజబెల్. నెక్స్ట్ ఈజ్ ఐసోలేషన్. ఎందుకంటే ఎక్కడైతే భయం వస్తుందో ఐసోలేషన్, ఒంటరితనం. చూసి చాలా మంది ఒంటరిగా ఉండటం మంచిది అంటారు. ఒంటరిగా ఉండటం మంచిదే కాదు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మరి యేసుప్రభు ఒంటరిగా వెళ్ళదా? ఏకాంతంగా వెళ్ళాడు. హీ వాజ్ ఇన్ సాలిట్యూడ్, నాట్ ఐసోలేషన్. సాలిట్యూడ్కి ఐసోలేషన్కి తేడా ఏంటంటే, ఏకాంతం అన్నదప్పుడు యు ఆర్ టేకింగ్ ఎ టైమ్ స్పేస్. ఇప్పుడు ఈరోజు మీటింగ్ అయిన తర్వాత నేను ఏకాంతంగా వెళ్ళిపోతాను. యూజువల్లీ ఐ టేక్ దట్ స్పేస్ అలోన్. అంటే నాకు మనుషులు వద్దు, నేను ఎవరితో మాట్లాడను, నాకు అది కాదు, నేను దేవునితో సమయం గడుపుతాను. దట్ ఐసోలేషన్ అనేది, ఒంటరితనం అనేది, ఎవరితో మాట్లాడో ఎవరితో ఏది ఉండదో కూర్చునే ఉంటా గదిలో. నాకు ఎవరొద్దు, నాకు ఏమవుతుంది, నేను ఎవరితో మాట్లాడు, నాకు ఏం లేదు, నేను ప్రార్థన చేయను, నాకు ఏమీ లేదు. యు సీ దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ జెజబెల్. కానీ సాలిట్యూడ్ అనేటప్పుడు నేను దేవుడు కొంచెం సమయం తీసుకోవాలి. ఇట్ ఈస్ అ ప్రైవేట్ స్పేస్ బిట్వీన్ మీ అండ్ గాడ్. దట్ ఈస్ సాలిట్యూడ్. యు సీ వెన్ యూ ప్రే, వెన్ యూ మెడిటేట్, యూ టేక్ స్పేస్ ఫర్ సాలిట్యూడ్. నువ్వు ఏకాంతంగా వెళ్ళినప్పుడు దేవునితో నువ్వు సమయం గడుపుతానే కాదు. నాకు ఏది చేయబుద్ధి కావట్లేదు, నేను మౌనంగా కూర్చుంటానంటే జాగ్రత్త, ఈ ఎఫెక్ట్ ఉంది. అదే టైంలో నెక్స్ట్ చూసినప్పుడు ఐదోది చెప్పాలంటే, యెజబెల్ ఆత్మ ఎక్కడైతే కనబడుతుందో ఆ వ్యక్తిని దాడి చేస్తున్నప్పుడు తెలియని అలసట. ఇక్కడ ఉన్నాను, మిమ్మల్ని అడుగుతున్నానండి, అలసట మీలో ఉందా? ఎగ్జాషన్ మీలో కనబడుతుందా? ఎగ్జాషన్. బైబిల్ తెలియజేస్తుంది, అపవాది మనల్ని అలవజేసి కొడతాడంట. ఎట్లంట? అలవజేసి కొడతాడంట. ఫుల్ పవర్లో ఉన్నప్పుడు కాదు. ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఈస్ దట్ మేకింగ్ యూ ఎగ్జాస్ట్? ఇస్ ఇట్ యువర్ వర్క్? ఇస్ ఇట్ రిలేషన్షిప్స్? ఇస్ ఇట్ పీపుల్? ఏంటి? వాట్ ఈస్ మేకింగ్ యూ ఎగ్జాస్టెడ్? అబ్బా నాకు ఇంకా అవ్వదుబా, నాకు ఇంకా వద్దుబా, నాకు ఇంకెవరు వద్దుబా, నేను చేయలేను, నాకు కుదరదు, నేను చేయలేను, ఇంకెంతకాలం ఐ గివ్ అప్. దట్ ఈస్ అ స్పిరిట్ దట్స్ అటాకింగ్ యూ, జెజబెల్ స్పిరిట్. అదే టైంలో చూస్తే డిప్రెషన్. అఫ్ కోర్స్ ఈరోజు అంటారు ఐ ఆమ్ డిప్రెస్డ్. ఈరోజు డిప్రెస్డ్ డైలాగ్ మళ్ళీ స్టేటస్లో పెడతారంట, ఐ ఆమ్ డిప్రెస్డ్ అని. ఇస్తే అలాంటి తరంగా మారే మనం ఏం చేస్తాం? ఒకప్పుడు ఎవడైనా కనబడతాడు, వాడు ఏంద్రా కనబడతలేదు, ఎట్లా ఉన్నాడో ఏంటో, నిరుత్సాహంలో ఉన్నాడో, పోయి చూద్దాంలే అని. You see, weakness is different, depression is different. Depression is something that is haunting you inside in your mind. నా వలన ఏమి చేయలేను, నాకు కుదరదు, నాకు రాదు, నాకు చేత కాదు, నాకు బావదు, నా వలన కుదరదు. ఈరోజు మీ మైండ్లో ఇదే రింగ్ అవుతుందా? ఎందుకంటే డిప్రెషన్, ఎగ్జాస్ట్ ఏంటంటే ఇంక ఎనఫ్. ఏలి అంటాడు చూడు, ఇంకా నన్ను చంపే, నేనేం మా పిత్తల కన్నా పెద్ద గొప్ప నేను కాదు, నన్ను చంపే, ఐ వాంట్ డై.
చాలా మంది పాడే పాట ఐ వాంట్ డై, ఐ వాంట్ డై, ఐ వాంట్ లివ్ అని పాడరంట, ఐ వాంట్ డై అని పాడతారంట. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే డిప్రెషన్, ఐ కాంట్ డూ, ఐఎమ్ యూస్లెస్, ఐఎమ్ వేస్ట్, ఐఎమ్ వర్త్లెస్. ఇదే పాటలు అంట కొంతమంది. జాగ్రత్త, జీవం మరణం నాలిక వర్షం, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అదా అనుభవిస్తావు. అవుట్ ఆఫ్ యువర్ ఫ్రూట్, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్ యూ షల్ ఎక్స్పీరియన్స్, యూ షల్ లివ్, యూ షల్ ఎంజాయ్. నీ పెదాలు, నీ నాలుగు నుండి వస్తున్న ఆ మాటలను బట్టి నీ బ్రతుకుంది. జాగ్రత్త, నువ్వు ఏం ప్రకటిస్తున్నావు, ఏం ప్రవచిస్తున్నావో అదే నీ బ్రతుకు. ఆశీర్వాదపు వచనం మాట్లాడమని దేవుడు నాకు తెలియజేస్తుంది, శపితమైన మాటలు కాదు. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తమో సాధ్యం, అన్నీ సాధ్యం. బలపరిచేది క్రీస్తు నాకు ఉన్నాడు, నాకు అన్నీ సాధ్యం. అలాంటి వాడిని డిప్రెషన్ వెళ్ళడం. డిప్రెషన్, దేవుడు ఉన్నాడా? ఉన్నాడులే, పరలోకంలో ఉన్నాడులే, నేను ఇక్కడ ఉన్నా, ఏం చేస్తాం? చాలా మంది బ్రతుకు అదే, నా బ్రతుకు వేస్ట్, నా బ్రతుకు వేస్ట్, నా బ్రతుకు వేస్ట్, నా బ్రతుకు వేస్ట్. డూ యూ నో యు ఆర్ వాల్యుబుల్? ఎందుకంటే యెజబెల్ ఆత్మ వెంటాడేటప్పుడు ఏలియా లాంటి గొప్ప దైవజుడు నేను వేస్ట్ రా, నేను చచ్చిపోతాను రా అన్నట్టు అనిపించింది. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ జెజబెల్. ఈరోజు కృంగిదల, నిరుత్సాహము, వేదన, ఒంటరితనంలోకి తీసుకెళ్ళేది ఈ ఆత్మ. నెక్స్ట్ జెజబెల్ స్పిరిట్ని ఇంకొక వ్యక్తిలో చూడాలన్నప్పుడు ఈజీగా పాయింట్అవుట్ చేయొచ్చు. గర్వం, ప్రైడ్. అదే నూతన నిబంధనలు చూసినప్పుడు హేరోద్ ద గ్రేట్ ఎలా చచ్చాడు? గర్విష్ఠుడు. ఆయన మాట్లాడాడంట, ఆయన మాట్లాడితే మనుషులందరూ లేచినప్పుడు దేవుడు అయ్యాడు, నువ్వు దేవుడు మాట్లాడినట్టే మాట్లాడు, నువ్వు దేవుడు అయ్యాడు. అక్కడికక్కడ పురుగు పట్టి చచ్చాడు, అక్కడికక్కడ పురుగులు పట్టి చచ్చాడు. చదివి చూడండి. యు సీ, గాడ్ విల్ నెవర్ గివ్ హిస్ గ్లోరీ టు ఎనీబడి, నార్ విల్ హి షేర్. మహిమ ఆయనకి, ఘనత ఆయనకి, ఆయన దేవుడు, ఎవరైన సాటిలు. యెజబెల్ ఆత్మ ఎప్పుడేంటి తెలుసా? గర్వంతో ఉంటుంది, గర్వంతో బ్రతుకుతుంది, గర్వంతో మాట్లాడుతుంది. మీరు ఎవరన్నా గర్విష్ఠులు ఎదుర్కొంటున్నారంటే నో, దే ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జెజబెల్. వన్ థింగ్, ప్రే ఫర్ యువర్ సెల్ఫ్, రిజెక్ట్ ద ఎనిమీ, నాట్ ద పర్సన్. ప్రే ఫర్ ద పర్సన్. బట్ ఇఫ్ యూ వాంట్ ప్రే ఫర్ దట్ పర్సన్, యూ బెటర్ బీ స్ట్రాంగ్. లేకపోతే ఆ ఆత్మ నిన్ను చుత్తు చేస్తుంది, ఎలీషాను తరిమినట్టు. అగైన్ సీ, ఇది కూడా చాలా మంది ఈ రోజుల్లో నేను పరిచయం చేస్తా, నేను అందరూ కూడా ప్రార్థన చేస్తా, నేను అందరి దగ్గరికి వెళ్ళిపోతాను. I see a young generation doing with ignorance. I'm not saying don't do. Know and do how to do. వెళ్ళిపోయావనుకో, దాని తర్వాత ఎక్కడ ఉన్నాడు వీడు, డిప్రెస్ అయ్యి చచ్చిపోతాను అంటున్నాడు, సూసైడ్ చేసుకుంటాను. ఎందుకు? యెజబెల్ కలిగిపోయి. You have to be very careful. If you got to face Jezebel, you better pray, be anointed to fight Jezebel. నెక్స్ట్ ఏంటంటే, యెజబెల్ ఆత్మ చూసినప్పుడు arrogance, మొండి, ఏ మాత్రం మాటలు వినదు. అదే సమయంలో ద మెయిన్ థింగ్ ఆఫ్ జెజబెల్ ఇస్ మ్యానిపులేషన్. ఎప్పుడన్నా ఎవరన్నా నీ గురించి మ్యానిపులేట్ చేసి మాట్లాడతాం విన్నారా? నిన్ను మ్యానిపులేట్ చేసిన వారు ఉన్నారా? లేకపోతే నీవు చేసిన మంచి కార్యాన్ని మ్యానిపులేట్ చేసి చెడుగా చెప్పిన వారు ఉన్నారా? లేకపోతే నువ్వు చేయని దాని గురించి మ్యానిపులేట్ చేసి నువ్వు చేసినట్టు చెప్పిన వారు ఉన్నారా? యు సీ ద మ్యానిపులేటర్స్ అందరూ ఆ రాణి, ఆమె ద్వారా నడిపించేవారు. దట్ ఈస్ జెజబెల్. బీ కేర్ఫుల్ వాట్ యు లిసన్ టు. ఎనీ టైమ్ యూ బిలీవ్ ద మ్యానిపులేషన్, యూ రిసీవ్ జెజబెల్. ఎందుకంటే ఇశ్రాయేలీలో ఫస్ట్ యెజబెలు మ్యానిపులేట్ చేసిన ఆహాబు విగ్రహాలు కట్టాడు. నెక్స్ట్ మ్యానిపులేట్ అయింది ఎవరో? ప్రజలందరూ. శాపం ఎవరి మీదకి వచ్చింది? అందరి మీద పడింది దెబ్బ, మామూలుగా కాదు. నేను చెప్పిన ఇన్ని సిమ్టమ్స్లో ఏదైనా ఒక సిమ్టమ్ నేను ఎదుర్కొంటున్నాను అన్న వారు ఉంటే చేతులు ఎత్తుతారా? ఇంతమంది ఉన్నారులే. కొంతమంది అసలు ఏం లేదు. బట్ ఐమ్ ఛాలెంజింగ్ యూ, దెర్ ఇస్ నాట్ వన్ పర్సన్ హూ విల్ నాట్ ఎన్కౌంటర్ జెజబెల్. ఎందుకంటే యెజబెల్ ఎవరిని ఊడ్చిపెట్టదు. యెజబెల్కి అందరు కావాలి, ఎందుకంటే తన రాణిగా ఉండాలని తన ఆశ. విడిచిపెట్టదు. నువ్వు ఎదురిస్తే మాత్రమే నిలబడతావు, కానీ నీ శక్తి ద్వారా ఎదురించలేదు. దేవుడు నాకు తెలియజేస్తుంది, దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదురొచ్చు. ఇప్పుడు ఈ మాట ప్రకటన గ్రంథంలో ఒక్క మాటలు ముగిస్తున్నాను చూడండి. దేవుడు అంటున్నాడు, ఆయన నీ మీద ఒక నేరం మోపాల్సి ఉంది. ఏంటంట? యెజబెల్ అనే ఆ స్త్రీని
యెజబెల్ అనే స్త్రీని ఎక్కడ ఉందంట? మీ మధ్య ఉంది. తను ఏమని పిలుచుకుంటుందంట? ప్రవక్తని పిలుచుకుంటుందంట. ఓ అంటే ఆలయంలో ఉందన్నమాట. యెజబెల్ అనే స్త్రీ ఆలయంలో ఉంది, ప్రవక్త అని పిలుచుకుంటుంది. ఎందుకంటే అప్పుడు కూడా యెజబెల్ ప్రవక్తనే పిలుచుకుంది. అంటే మిగతా ప్రవక్తలు అందరూ చంపించేసింది. బీ కేర్ఫుల్. ఈరోజు కూడా కొంతమంది ఉన్నారు, నేను మాత్రమే సేవకుడు, ఇంకెవరు సేవకులు కాదు. మా ఆలయం మాత్రం పరలోకంగా వెళ్తుంది, ఇంకెవరితో పరలోకానికి వెళ్ళదు. నేను మాత్రమే నిజమైన వ్యక్తులు, ఇంకెవరు నిజమైన వ్యక్తులు కాదు. యు సీ, దిస్ ఇస్ జెజబెల్. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో యెజబెల్ అనే స్త్రీ మీ మధ్య ఉంది, ప్రవక్త అని పిలుచుకుంటుంది, కానీ నేర్పించేది ఏంటంట? నా దాసుల్ని దేంట్లోకి తీసుకెళ్తుంది? జారత్వము, సెక్షువల్ ఇమ్మోరాలిటీ, విచ్ ఇస్ అగైన్ ఫోర్నికేషన్. జారత్వంలోకి, విగ్రహములకి బలులు ఇచ్చినవి తినట్లుగా చేస్తుంది. ఎలాగైతే పాత నిబంధనలో యెజబెల్ ఇశ్రాయేలును మొత్తం తప్పుదారులు పట్టించిందో, దేవుడు అంటే యెజబెల్ అనే స్త్రీ మీ దగ్గర ఉంది, ప్రవక్త అని పిలుచుకుంటుంది, మీ మధ్య అదే చాప్టర్ రిపీట్ అవుతుంది. బట్ లెట్ మీ టెల్ యూ, ఎప్పుడుకన్నా యెజబెల్ ఆత్మని పోరాడాల్సింది ఏలి ఆత్మే. ఈజ్ అపాయింటెడ్ ఫర్ ఇట్, అనాయింటెడ్ ఫర్ ఇట్, రిసీవ్ ద పవర్ ఫర్ ఇట్. బట్ హిస్ మైండ్ సెట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్. ఎందుకంటే ఏలియా పని, మిషన్ ఏలియా కంప్లీట్ చేయలే, దేవుడు తీసేలా. యువర్ నాట్ డన్, యువర్ ఎట్ రెస్ట్, కమ్. అగ్ని రథాలు వచ్చి తీసుకుని వెళ్ళిపోయి. కానీ యోహాను పుట్టేటప్పటికి, యోహాను గురించి ప్రవచనం ఇచ్చేటప్పుడు ఏమని చెప్పబడింది? ఏలియా ఆత్మ యోహాను పైన ఉంటుంది. బాప్తిజం ఇచ్చే యోహాను పైన. ఎవరి ఆత్మ? ఏలియా ఆత్మ. ఏలియా ఆత్మ వచ్చిన ఏ సారైనా ఎక్కడ ఏముంటది? ఓ ఎస్. మీరు చూస్తే ఏలియా యెజబెల్కే ఫైటింగ్ జరుగుతుంది మళ్ళీ. అవునా? ఎక్కడ యెజబెల్ ఎక్కడ పడింది? ఉంది. ఆహాబు క్యాండిడేట్ ఎక్కడ? హేరోదు. హేరోదియస్ అని రాయబడింది, హేరోదు భార్య. ఎవరామె? సేమ్ యెజబెల్ ఆత్మ. హేరోదు భార్య ఎవరిని చంపించింది? యోహాన్ని చంపించింది. ఎలా? తల నరికించింది. ఎలా? తన కూతుర్ని సిద్ధపరిచింది. ఇదిగో మీ నాన్న పార్టీ, ఫుల్ మత్తెక్కుతాడు, నువ్వు డాన్స్ అయ్యి, నువ్వు సెడ్యూసివ్ డాన్స్ అయ్యి, ఆయన భ్రమపడతాడు. అప్పుడు నీకేం కావాలని అడుగుతాడు. అడిగినప్పుడు యోహాను తలకాయ కావాలన్నాడు. అదే రీతిగా చేసిందంట ఆయన. అదే రీతిగా నా రాజ్యంలో సగం అడుగు ఇచ్చేస్తాను, నీకు ఏం కావాలో చెప్పు ఇచ్చేస్తాను, నాకు ఇవన్నీ ఏం అక్కర్లే. యు సీ హౌ మ్యానిపులేటింగ్. ఆయన మ్యానిపులేట్ చేసి, ఆయన ట్రాప్లోకి వేసి, ఆయన మైండ్ని కంట్రోల్లోకి తీసి, ఏమి కావాలి ముందే తెలిసింది చూడు. ఏమి కావాలంటే ఇదిగో నాకు బాప్తిసం ఇచ్చే యోహాను తలకాయ కావాలి. ఎందుకు? ఆయనలో ఎవరు ఆత్మ? జెజబెల్ సేయింగ్ డన్. ఏం చేసింది అనుకుంటున్నారు? తలకాయ తీసింది, పడేసిందంట. నథింగ్ మోర్. దెన్ ద పీపుల్ దేర్ హ్యాడ్ టు గ్యాదర్. అక్కడ ఉన్న జోనా అనే స్త్రీ తను గ్యాదర్ చేసి బెరియల్ చేశారు. బట్ దెన్ అంతటితో ఏలి అయిపోయాడా? మరలా ఉంది ఫైట్. ప్రకటన గ్రంథంలో చూస్తాము, 2 సాక్షులు, 2 సాక్షులు వస్తారంట. 2 సాక్షులు వచ్చినప్పుడు రోషంతో వస్తారంట. రోషంతో వస్తా మాత్రం కాదు, అద్భుత కార్యాలు చేస్తారంట. పరలోకం నుండి అగ్నిని దింపుతారంట. దే డూ సైన్స్ అండ్ వండర్స్ పవర్. ఎవరా 2 సాక్షులు? అందులో ఒకటి షోర్ షాట్ ఏలియా, నో డౌట్. ఏ థియాలజీని అడిగినా నెంబర్ 1 ఏలియా అంటారు. బట్ హూ ఇస్ ద సెకండ్? కొంతమంది మోషే అంటారు. దాని మోషే అన్నప్పుడు బైబిల్ తెలిసిన పండితులు అయితే, మోషే చనిపోయాడు కదా, ఏలియా చనిపోలేదు, మోషే చనిపోయాడు కదా, మోషే దేహం కొరకు అపవాది వచ్చి పోరాడాడు కదా, యూదా పత్రికలు కూడా చూస్తాం కదా, ఎక్కడ మికాయేలు పోరాడుతూ ఇదిగో దేవుడిని లార్డ్ రెబ్యూక్స్ యు సేటన్ అంటాడు కదా.
అక్కడ ఫైట్ జరిగింది కదా. దేవుడు గాడ్ డిడ్ ద రిచువల్, గాడ్ డిడ్ ద ప్రాపర్ బరియల్ కదా. బట్ దెన్ మరి ఎవరు అది? ఇంకొక చావనిది హానోకు దేవునితో నడిచిపోయాడు, దేవుడు అతను తీసుకుని వెళ్ళిపోయాడని, కొనిపోగా అతడు లేకపోయాడు అని ఒక స్టేట్మెంట్ రాయబడింది మన బైబిల్లో. కానీ ఇదే జూడాయిజంలో చూసినప్పుడు, వారు స్కాలర్స్లో చూసినప్పుడు, వారిలో ఉన్న డాక్యుమెంటేషన్లో తెలియజేయబడుతుంది, హానోకు కూడా అగ్ని రథములు వచ్చి ఆయన తీసుకుని వెళ్ళినట్టుగా. సో దెర్ ఆర్ 2 people who are carried up the same way, Hanok and Elijah, with fire chariots. So for sure there are going to be 2 witnesses from heaven. So we can assume ఆ రోజుల్లో హనోక్ కూడా దేవుని మార్గాల్ని వివరించాడంట, దేవుని కార్యాలు కనబరిచాడంట, దేవుని మహిమని కనబరిచాడంట. He was so close to God, God said come. But then God's purpose, God's plan. ఈరోజు ఒకటి చెప్తున్నాను, యెజబెల్ ఆత్మలు ప్రతి గృహాన్ని, ప్రతి ఇంటిని, ప్రతి విశ్వాసాన్ని, ప్రతి ఒక్కరిని దాడి చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. బట్ దెన్ నువ్వు అనుమతిస్తేనే వెళ్తాయి, కానీ అనుమతించబడితే లేదు. దేవుడు వాక్యం చెప్తాను, దేవుని సమర్పించుకో, అపవాదిని ఎదిరించి, అప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోతాడు. నువ్వు పారిపోవాల్సిన అవసరంలే, నువ్వు ఎక్కడికో పారిపోవాల్సిన అవసరంలే. ఆ రోజైతే ఏలి అక్కడి నుండి ఆ హోరేబు కొండ దగ్గరికి, లేకపోతే ఆ ప్రాంతానికి, ఆ మౌంట్ సేనాయి దగ్గరికి, సీనా కొండ దగ్గరికి, అక్కడికి పరిగెత్తాడేమో. ఈరోజు నువ్వు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. నువ్వు పరిగెత్తాల్సినంత మోకాల ప్రార్థన, దేవుని ముందు తగ్గించుకో. యేసయ్యా అని పిలుస్తే చాలు, జవాబిస్తాడు ఎవడా. ఈరోజు ప్రతి ఒక్కరు మొక్కాల్సింది, ప్రతి నాలుగు ఒప్పుకోవాల్సింది యేసే దేవుడు, ప్రతి ఒక్కరు నమస్కరించాల్సింది యేసు ముందే. అన్ని నామముల కన్నా, లోకంలో అన్ని నామముల కన్నా, అధికారుల కన్నా, వాయుమండుల కన్నా, ప్రిన్సిపాలిటీస్ కన్నా, అన్నింటికన్నా పై నామంగా హెచ్చబడిందంట. ఎవరి నామం? యేసు నామం. ఆయన మాట పలుకుతే ఎవరైనా సరే లోబడాల్సింది. ఈరోజు ఆ నామాన్ని నువ్వు ధరించున్నావా? ఎంతమంది ఇక్కడ యేసు రక్తంలో నిబంధన చేయబడిన వారు ఉన్నారో చేతులైతే హల్లెలూయా చెప్తారా? సో యు ఆల్ హ్యావ్ అఫీషియల్ లీగల్ రైట్. ఏలియా గురించి మనం ధ్యానించినప్పుడు చూస్తున్నా, అయ్యో ఆ ఏలియా కొంచెం ముందే తెలుసుంటేనా సీన్ వేరు చేసుంటాడు. జీహు చేసినప్పుడు ఆయన ఎత్తబడ్డాడు కదా, చూసుంటాడా? మరి ఇంతేనా? ఈసారి వచ్చేటప్పుడు ఊరుకుంటాడంటావా? అందులో రోషం కలిగిన ప్రవక్త అంట, పౌరుషం కలిగిన ప్రవక్త అంట. యు సీ టుడే గాడ్ ఇస్ టీచింగ్ us. బైబిల్ చదివేటప్పుడు ఎన్ని నేర్చుకోవచ్చు. దీస్ ఆర్ ద ప్యాటర్న్స్. ఇదిగో అపవాది వీడి తంత్రాలు ఇది, వీడు చేసే కార్యాలు ఇది, వీడి స్ట్రాటజీస్ ఇది, కానీ నువ్వు జయించాల్సింది ఇది, ఈ నుండి రావాలి. ఈరోజు ఇక్కడ వారికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరన్నా ఇక్కడ యెజబెల్ అనే ఆత్మని ఎంటర్టైన్ చేసేవారు ఉంటే మీ గృహాల్లో, మీ ఇళ్లల్లో, మీ జీవితంలో ఇప్పటికే ఇలాంటి ఆత్మ సూచనలు మీరు చూశారు. వాట్ ఆర్ ద సిమ్టమ్స్? ఇటువంటి మీరేమైనా అనుభవిస్తూ దాంట్లోనే మౌనంగా ఉన్నారంటే దేవుడు అంటున్నాడు నువ్వు మార్పు పొందాలి. ఆహాబ్ చనిపోతాం చూశారు, యెజబెల్ చనిపోతాం చూశారు. ప్రకటన చూసినప్పుడు దేవుడు అంటున్నాడు దానితో పాటు దాని పిల్లలను కూడా చంపుతానన్నాడు. ఎవరంటే పిల్లలు? తాను చెప్పినట్టుగా జీవించిన ప్రతి ఒక్కరు దాన్ని పెట్టే. అజాగ్రత్తగా పాపముతో దేవుని స్థానంలో వేరు పెట్టుకుంటూ, దేవుణ్ణి మరిచి, దేవుణ్ణి విడిచి, నేను విశ్వాసిని అని చెప్పుకుంటూ, నేను భక్తుడిని అని చెప్పుకుంటూ, క్రియలు బాగున్నాయి, కార్యము బాగుంది, ప్రేమ బాగుంది, విశ్వాసము ఇంకా ఏంటి, పర్సివరెన్స్ బాగుంది, వర్క్స్ ఎక్సలెంట్, ముందుకన్నా ఘనంగా ఉన్నాయి కడపటి క్రియలో. కానీ యెజబెల్ లోపట ఉంది, జాగ్రత్త. అదే డేంజర్. ఇక్కడ చాలాసార్లు నేను ఇదే చెప్తూ ఉంటాను మన ఆలయంలో, మా టీంతో ముఖ్యంగా, డోంట్ బీ ఎక్సైటెడ్ వెన్ దర్ ఇస్ నెంబర్ కౌంట్ మోర్. డోంట్ బీ ఎక్సైటెడ్ వెన్ దర్ ఇస్ సో మచ్ మినిస్ట్రీస్ హ్యాపెనింగ్. ఆల్వేస్ బీ కాషియస్ వేర్ దర్ ఇస్ సో మచ్ గ్రోయింగ్, దట్ ఈస్ వేర్ షీ విల్ ట్రై టు కమ్ ఇన్. Jezebel will always seek for the growth, power and the main. If there is none, she will not show up. She will not waste her time. ఎక్కడైతే ఎదగాలని ఆశపడుతున్నారో, ఎక్కడైతే పోరాడాలని ఆశపడుతున్నారో, ఎక్కడైతే సాధించాలని ఆశపడుతున్నారో అక్కడే వస్తుంది జెజబెల్. జాగ్రత్త. ఈరోజు మీరు ఈ సమయంలో మీరు దయచేసి స్థలంలోంచి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుని
మీ జీవితాన్ని మరొక్కసారి దేవుని చేతులకు సమర్పించుకుని దేవుని సహాయాన్ని, దేవుని బలాన్ని, దేవుని ప్రోత్సాహాన్ని, దేవుని ఆదరణని వేడుకోదామా? నువ్వు నిజంగా బలహీనుడు కంటే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఆయన సన్నిధికి చేరత నిశ్చయంగా దేవుడు నీతో వచ్చి మాట్లాడే దేవుడు. ఏలి అక్కడ ఒంటరిగా వచ్చాడు, ఆయన ఎదురు చూశాడు. దేవుడు నాకు నువ్వు చాలు ప్రభు అని. దేవుడు అదే రీతికి వచ్చి మాట్లాడి బలపరిచి నడిపించాడు. గాడ్ లవ్స్ యూ. గాడ్ లవ్స్ యూ. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు నీ జీవితంలో విడుదలని ఇస్తానికి ఆశపడుతున్నాడు. యేసు ప్రభు నీ జీవితంలో జయమినిస్తానికి ఆశపడుతున్నాడు. యేసు ప్రభు ఆయన నామములో నీకు అధికారాన్ని ఇచ్చాడు శత్రు బలం అంతటి పైన, విచ్ ఇంక్లూడ్స్ జెజబెల్. ఈరోజు నువ్వు యేసు సొత్తు అంటే, క్రీస్తు నిబంధనలో నువ్వు ముద్రించబడిన వ్యక్తి అయితే, విశ్వాసముతో ఆయనను స్తుతించి ఆయనకి సమర్పించుకుని అపవాదిని ఎదిరించు. లెట్ నో ఈవిల్ స్పిరిట్ కంట్రోల్ యువర్ మైండ్, యువర్ లైఫ్, యువర్ బాడీ. చెప్పు, నేను దేవుని సొత్తుని. నోరు తెరిచి చెప్పండి, నేను దేవుని సొత్తుని. ఇదిగోనయ్యా నాకు సహాయం దయచేయ అడగండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, నాకు సహాయం దయచేయ. లార్డ్ ఫాదర్ హెల్ప్ మీ, హెల్ప్ మీ. సహాయం అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ఇదిగో ఇక్కడ యెజబెల్ ఆత్మ ఎంతో మందిని పట్టి పీడిస్తుంది. ఒకప్పుడు దేవుని కొరకు నిలబడిన వ్యక్తే, ఒకప్పుడు దేవుని ద్వారా వాడబడిన వ్యక్తే, ఒకప్పుడు దేవుడు సేవిస్తానని ఆశపడిన వ్యక్తే, ఈరోజు దేవుడు దూరంగా ఉన్నావు. ఇది కొంతమంది అసలు ఆలయాలు కొట్టరాను, ఒక ఇంట్లో కూర్చొని చూస్తున్నావు. ఐ స్పీక్ డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే ఈ క్షణమే ఈ స్థలంలో నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. ప్రతి మోసపరిచే ఆత్మలు, ప్రతి యెజబెల్ ఆత్మ, ప్రతి కృంగదీసే ఆత్మ, ప్రతి భయం కలిగించే ఆత్మ, ప్రతి మనసును మ్యానిపులేట్ చేసి కంట్రోల్ చేసి భయంతో పారదోలించే ఆత్మని ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ఎదిరిస్తున్నామని ప్రకటిస్తున్నాము. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఎవరెవరైతే దేవుడి చేతులకు సమర్పించుకుంటూ యేసు రక్తంలో కడగబడుతున్నారో ఇప్పుడే వారి జీవితంలో సమాధానము కలుగునుగాక, విడుదల కలుగునుగాక, స్వతంత్రత కలుగునుగాక, శాంతి కలుగునుగాక. యేసు రక్తము జయము. ధైర్యంగా ప్రకటిద్దామా ప్రతి ఒక్కరు? యేసు రక్తము జయము, యేసు రక్తము జయము, యేసు రక్తము జయము, ప్రభు యేసు రక్తము జయము, జయము జయము జయము. అడగండి, దేవా నీ అగ్ని మా పైకి దింపు ప్రభా, నీ అగ్ని మా పైకి దింపు ప్రభా. దేవా నీ సహాయాన్ని వేడుకుంటాము, నీ శక్తిని వేడుకుంటాము, నీ తోడుని వేడుకుంటాము ప్రభువా. నీవు కావాలయ్యా మా తోడు. అయ్యా నీ అభిషేకాన్ని వేడుకుంటామయ్యా. అభిషేకించబడిన వారు అభిషేకించబడినట్లుగా బ్రతికే కృపణ దయచేయ. దేవా ఇక్కడ పిరికి మమ్మల్ని మొడతానికి వీలు లేదయ్యా. ప్రతి అపవాది తలంపుల్ని మేము చెరపట్టి నీ చిత్తము ప్రకారం మలచాలయ్యా, నీ చిత్తానికి లోపరచాలి ప్రభా. లార్డ్, ఇట్ ఈస్ యూ హూ హస్ కాల్డ్ us. మేము నీ బిడ్డలమయ్యా. ఈ ఆలయంలో, ఈ లైవ్లో నా స్వరము ఎక్కడెక్కడైతే వినబడుతూ ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారో అటువంటి వారి జీవితంలో నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, స్వేచ్ఛ కలుగునుగాక. యేసు పొందిన గాయముల ద్వారాగా స్వస్థత కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. శాంతి ప్రతి గృహంలో, ప్రతి జీవితంలో, ప్రతి సమస్త జ్ఞానానికి మించిన సమాధానం ప్రతి జీవితం. నీ కృప కనికరంలో జీవించే ధన్యత ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు దయచి. ఆనాడు ఆ సంఘానికి నువ్వు చెప్పావయ్యా, నీ క్రియలు బాగున్నాయి, నీ ప్రేమ బాగుంది, నీ విశ్వాసం బాగుంది, నీ సహనం బాగుంది, నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు అధికంగా ఉన్నాయి. కానీ యెజబెల్ అనే ఆ స్త్రీని ప్రవక్తి అని పిలుచుకుంటుంది. ఆ స్త్రీ that they have entertained, Lord, we will not entertain, Lord. We will not entertain.
అది యెజబెల్ లాగా రావచ్చు, అబ్సలోం లాగా రావచ్చు. ఏ రీతిగా, స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఏ రీతికి వచ్చినా కూడా ఆత్మని ఎరిగి, ఏ ఆత్మ ఏది పరీక్షించి తెలుసుకుని, దేవా అప్పుడు నమ్మమని వాకి తెలియజేస్తుంది. అయ్యా గివ్ us the discernment. ఈ అంచెతనంలో మాకు కావాల్సిన విచక్షణ జ్ఞానాన్ని దయచేయ. ఏ ఆత్మ ఏది పరీక్షించి తెలుసుకునే జ్ఞానాన్ని దయచే ప్రభు. ఎంతోమంది అబద్ధ బోధకులు, ఎంతోమంది ప్రవక్తలను పిలుచుకుంటున్న వారు, ఎంతోమంది మోసగాండ్రు నువ్వు ఎక్కడ చూసినా ఈ చేతబడు శక్తుల ద్వారా, మోసపరుచు ఆత్మల ద్వారా పనిచేస్తూ నీ ఆలయంలో శక్తి అధికారం అని కనబరుస్తున్న కార్యాలు ఎన్నో కనబడుతున్నాయి. ఇదిగోనయ్యా మాకు కావాల్సిన గ్రహింపు దయచే. నువ్వు ఇదిగోనయ్యా ఈరోజు వేడుకుంటాం, నిజమైన నీ ఆత్మ కార్యాలు ఈ ఆలయంలో చూడాలి ప్రభువా. నిజమైన నీ శక్తి ద్వారంగా జరిగే కార్యాలు ఈ ఆలయంలో చూడాలి ప్రభువా. ఈ ఆలయంలో యేసే రాజు, యేసే అధిపతి, యేసుని మాత్రమే ఆరాధిస్తాం, యేసునే కనపరుస్తాం. ఈ ఆలయంలో సమస్తం యేసు నామములో జరిగిస్తాం. దేవా పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడు నామంలో మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. దేవా ఇదిగో నువ్వు ప్రేరేపిస్తున్నావు పీపుల్ హు ఆర్ సఫరింగ్ హియర్ విత్ ప్రొలాంగ్డ్ సిక్నెస్. డాక్టర్లు ఏదేదో పేర్లు చెప్పుండొచ్చు, సైంటిఫిక్ పేర్లు ఏదేదో ఉంటుండొచ్చు. సిజనోఫీరియా, సైకలాజికల్ కెమికల్ ఇంబ్యాలెన్స్, న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్, డయాబెటీస్, ఎన్నో పేర్లు, ఎన్నో రకాలుగా, బ్లడ్ ప్రెషర్స్, కంటిన్యూస్ ప్రొలాంగ్డ్ సిక్నెసెస్ ఏవైనా సరే, ఇదిగో ఎవరెవరైతే ఇక్కడ దేవుని చేతిలో సమర్పించుకుని యేసు రక్త ప్రోక్షణ వేడారో, ఇదిగో యేసు నామములో అటువంటి రోగములు దేహముల్ని విడిచిపోడుగా ఆజ్ఞాపిస్తున్నాను. ఐ స్పీక్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే సంపూర్ణ స్వస్థత కలుగుడుగాక. లార్డ్, we believe we have accepted. Thank you for the anointing that you have released here. I thank you for the anointing that is flowing here. ఉన్న ప్రతి ఒక్కరిని నీవు బలపరిచి, ప్రతి ఒక్కరిని నీ కార్యం జరిగించుకుని విడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి అపవాది దుమ్మించకుండా చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.